వ్యక్తులు వాళ్ళ యొక్క పనులు నెరవేరేందుకు నువ్వు ఇంద్రుడవు నీవు చంద్రుడవు అని పిలుస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు అన్నట్టు. ఈయన చంద్రుడు అయితే మరి ఆకాశంలో ఉన్నాయని ఎవరు అంటే మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు పొగుడుతున్నారు, వీళ్ళకి ఏదో కావాల్సి ఉంది, దాని కొరకు ఇట్లాగా చేస్తున్నారని మనం గ్రహించాలి. కాబట్టి ఇది ఏంటంటే మా అవమానాలు సన్మానాలు జరుగుతున్నాయి, రెండింటిని కూడా ఏకంగా నీవు భావించాలి. జనులు నిన్ను దూషించినా అదేవిధంగా కీర్తించినా సమంగా నీవు భావించాలని గీతాశాస్త్రం తెలియజేస్తూ ఉంది. ఒక గ్రామంలో పెద్ద జమీందారు గారు ఉన్నారట. ఆయనకి ఏమిటంటే ఒక హాబీ, గుర్రం ఎక్కి ఎక్కడికి వెళ్ళినా కూడా తను ఈ పక్కింటికి వెళ్ళినా పొరుగురికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా పూర్వకాలంలో ఇప్పుడు అందరికి స్కూటీలు బైకులు లాగా అట్లా గుర్రాలు ఉండేవి. ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా గుర్రం పైన వెళ్ళటం ఆయనకి అలవాటుగా ఏర్పడింది. అదే గ్రామంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి ఏమిటి అలవాటు అంటే పెద్దగా ఉండేటటువంటి ఒక దిండు మెత్త వెనక వీపు వెనక వేసుకుంటారు. పెద్ద పెద్ద సేట్లు కూడా వెనక వీపు భాగంలో పెద్ద దిండు వేసుకొని కూర్చుంటారు. ఆ ఎక్కడ వెళ్ళినా కూడా దాన్ని మోసుకొని వెళ్ళటం అనేది ఆయనకు అలవాటుగా ఉంది. అయితే ఒక రోజు పొరుగురికి వెళ్ళాల్సిన పని ఏర్పడింది. అప్పుడు ఈయన గుర్రం ఎక్కి పోతూ ఉన్నాడు. ఆయనకు కూడా పని ఏర్పడింది. ఇతను ఆ దిండు సంఖలో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ దారిలో నడిచేటటువంటి వాళ్ళు ఈ గుర్రం పైన వచ్చేటాయన పెద్ద జమీందారు కాబోలు, వెనక దిండు పట్టుకొని వచ్చేటాయన సేవకుడు జీతగాడు కావచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. మళ్ళీ అట్లా కొంత దూరం వెళ్ళారు. ఓ చెట్టు కిందికి వెళ్ళారు. గ్రామం వచ్చింది. ఇక చెట్టు కింద గుర్రాన్ని కట్టేశారు. దానికి గడ్డి నీళ్లు పెట్టడం అదంతా కూడా చేస్తూ ఉన్నాడు. ఈయననేమో దర్జాగా దిండు వెనక వేసుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. అప్పుడు అక్కడి నుంచి కొంతమంది వచ్చారు. ఈ దర్జాగా కూర్చున్న ఆయన జమీందారు కాబోలు, ఆ గుర్రానికి సేవ చేస్తున్న ఆయన జీతగాడు సేవకుడు కావచ్చు అని అనుకున్నారు. అంటే ఇప్పుడు జనాలు ఏం చేశారు, జమీందార్ని ఒక సందర్భంలో చేశారు, ఒక సందర్భంలో సేవకుని చేసేశారు జనాలకు. కాబట్టి జనాలు చెప్పేదాన్ని మీరు పరిగణలోకి తీసుకోరాదు. నీవేం చేస్తున్నావు అనేది నీవే ఆత్మ పరిశీలన చేసుకొని నీవు చక్కదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేయి అని మనకి శాస్త్రం తెలియజేస్తూ ఉంది. ఇంకా ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే సన్మానాత్ తపోక్షయ, అవమానాత్